ఎల్నినో జయంగా కరువు వస్తుంది, జనానికి కటకట కాలం వస్తుంది కావచ్చు అనుకున్నారా అంతా. రైతన్నలు ప్రతిరోజు ఆశగా ఆకాశం దిక్కే చూసేది. మరి ఆ అన్నదాతల ఆర్తనాదం వానదేవుని మనసును కరిగిచ్చిందో, లేకుంటే మన మైక్ టీవీలో ఆడిన కప్పతల్ల ఆట చూసి కనికరం కలిగిందో. తెలంగాణలోనే కాదు, దేశం మొత్తంలా కుండపోత వాన కురుస్తుంది. వానలు పడుతుంటే సంబరంగా ఉన్నది, కానీ ఇగో గిసొంటి డేంజర్ ముచ్చట్లు చూసినప్పుడే గుండె అయినంత పని అవుతుంది. అబ్బర కొడుకా, సముద్రంలో కుర్చీ వేసుకొని కూర్చున్నట్టే ఉన్నది కదా కథ. పానాలు అరిచేట్లా పెట్టుకొని అయ్యో దేవుడా అన్నట్టున్నారు కదా. గజ గజ వణుక్కుంటా బస్సు నిండా నీళ్లు నిండే వరకు బట్టలు తడవకుండా కాళ్ళు పైకి పెట్టుకొని భయపడుతున్నారు. వాన నీళ్ల వరదకు బస్సు బయలుదేరుడు కాదు కదా, కనీసం గదులుతలేదు. బస్సు మొత్తం చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ తీరుగా తయారైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కటేసారి 80 మిల్లీమీటర్ల వాన దంచి కొట్టింది. ఆకాశంలో ఉన్న నీళ్ల తిత్తులు ఒక్కసారి పలిగి మీద పడ్డట్టు అయ్యే వరకు వరదలు సునామీలా తిరిగొచ్చినాయట. ఇంకేమున్నది, భయ్యుమని నీళ్ళొచ్చే వరకు బస్సు సగానికి మునిగింది. జనాలిగో గిట్ల భయంతోని పానాలు అరిచేట్లా పెట్టుకుని బిక్కు బిక్కుమని చూస్తున్నారు. వీళ్ళ పరిస్థితి బస్సుల గిట్లుంటే బయట ట్రాఫిక్ జామ్ అయ్యి జానేడు కూడా ముందుకు జరిగే కథ లేదట. ఢిల్లీలో కొన్ని ఏరియాలల్లా 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వాన కురిసిందట. ఆ దండి వానలకు గొంతుల ఎలక్కా ఇరికినట్టు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ జరిగి నరకం చూసిండ్రట జనాలు. గంటల కమానం గీతిరుగా బస్సులల్లనే గడిపిండ్రట. బయటికి దిగి ఎట్లనైనా ఇంటికి చేరుకుందామంటే వరద రువ్వడిగా ఎక్కడ తేలేది తెలియకుంటున్నదట. అందుకే బస్సులనే కూర్చొని కూరుపాట్లు పడుతున్నారు జనాలు. ఎప్పుడు ముంగటికి కదులుతాయో, ఏ టయానికి ఇంటికి చేరుతామో క్లారిటీ లేకుండా ప్రయాణం చేస్తే మస్తు గోసుందనుకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో సొక్క తిప్పుతురు జనాలు. ఓ దిక్కు దళపతి విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకం చూడాలని జనాలంతా టికెట్లు కొనుక్కొని టాకీస్లకు పోతుంటే, విజయ్ మాత్రం కామన్ పబ్లిక్ లెక్క మెట్రో రైల్ టికెట్ కొని జనాలతోని కలిసి జర్నీ చేసిండు. ఇదేదో ఫేక్ వార్తనో లేకుంటే ఏఐ వీడియోనో కావచ్చు, లేకుంటే సీఎం విజయ్ తినేదందుకు కూడా తీరిక లేకుండా బిజీగా ఉంటే మెట్రో ఎక్కి షికార్లు ఎందుకు చేస్తాడు అనుకోకుండ్రి. ఈ ముచ్చట బరాబర్ నిజమే, కావాలంటే చూడండి. పబ్లిక్కు మేలు చేసే పథకాలను, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కిస్తుడే కాదు, మెట్రో పట్టాల పంటి పోయే రైళ్ల తిరిగి ఆ వార్తతోని కూడా నువ్వు వేరయ్యా అని అనిపిస్తున్నాడు విజయ్. ఇలా బ్లాక్ సూటు కోటేసుకొని చెన్నైల మెట్రో స్టేషన్ కాడికి వచ్చిండు. ఇక దళపతి ఈ దారి పంట వస్తుందని తెలియగానే ఆ ఏరియా మొత్తం ఎక్కడికెక్కడికలో వచ్చిన ఫ్యాన్స్ తో నిండిపోయింది. విజయ్ అన్న అనుకుంటా వీడియోలు ఫోటోలు తీసుకుంటా సీఎం ను చూడంగానే చిన్న ఖుషి కాలే అంతా. ఇక అటంగా మెట్రో ఆఫీసర్లు ఎదుర్కొని వెల్కమ్ చెప్పిరు. ఇక లోపలికి పోయినాక అందరి తీరే టికెట్ కొని స్కాన్ చేసుకొని మెట్రో రైలు ఎక్కిండు విజయ్. రోజు ఎక్కిపోయే మెట్రో రైల్లో ఒక్కటేసారి సీఎం గారు వచ్చే వరకలా ముందుగాల పరిశాన్ అయినా వెనక సిరి సెకండ్లలో షాకులకెళ్ళి తీరుకొని విజయ్ విజయ్ అనుకుంటే మురిసిపోయి వీడియోలు తీసుకురు. ఇట్లా ఈ ఆంటీ ఎవరో హార్డ్ కోర్ ఫ్యాన్ ఉన్నట్టున్నది. మా విజయ్ మా బాబే అని అనుకుంటే సంబరపడ్డది. ఇక కూల్గా కూర్చున్నాక సీఎం మీద చేతులేసి మాట్లాడుతుండే వరకలా పక్కపంటున్నామే ఓ అమ్మా అని సీఎం అనుకుంటున్నావా ఇంకేమన్నా అని సీరియస్ అయ్యే వరకలా విజయ్ ఉండి పర్వాలేదు అని అనుకొచ్చిండు. పర్వాలేదు అంట ఇంకెక్కువ పిసుకుడు పెట్టింది ఆమె. ఇక ఓ దివ్యాంగుడు కూడా దగ్గరకు వచ్చే వరకలా ఆయన కూడా ఫోటోలు ఇచ్చి జరిసేపు ముచ్చట పెట్టిండు. ఇక సీఎం నాతోని మాట్లాడిన నాకు నమ్మబుద్ధి అయితే ఇంకా అనుకుంటే చిన్న ఖుషి కాలే ఈయన. ఇక తర్వాత మెట్రో స్టేషన్ల పనులు ఎట్లెట్లయితున్నాయి, కొత్త ప్రాజెక్టు పనులు ఏం దాకా వచ్చినాయని ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ అన్ని అరుచుకున్నాడు. మామూలుగానే దళపతి దగ్గర పంటి ఊరుకొస్తుందంటేనే వేలల్లో వస్తారు జనాలు చూస్తందుకు. అసొంటిది మెట్రో స్టేషన్కి వచ్చిందని తెలిస్తే ఉత్తగానే ఉంటారా. ఇగో ఇట్లా పుట్టవలిగి సీమలు వచ్చినట్టు పెద్ద పెట్టిన పబ్లిక్ అంత వచ్చే వరకలా అందరికీ హాయ్ చెప్పి ఆడికెళ్ళి బయలుదేరిండి. ఇక కానీ చూడరి మొన్ననే ఆర్టీసీకి కొత్త బస్సులు ఇచ్చి జెండా ఊపి చాలు చేసుడే కాకుండా బస్సు ఎక్కి కండక్టర్ తాను టికెట్ తీసుకొని బస్సులో తిరిగి ఆయన ఫోన్లో వీడియోలు అన్నీ తీసుకుంటా బస్సులో సవలతులు ఎట్లున్నా ఏం కథ అనేది కూడా షూట్ చేసి వెనక సీరి అప్లోడ్ కూడా చేసిండు. ఇప్పుడు ఇగో ఇట్లా మెట్రో రైలు ఎక్కి మాస్టర్ సినిమా సీన్లు యాడ్ చేస్తట్టు తిరిగిండు. ఇంకా ఈ లెక్కన రేపు ఇంకేడేడా సడన్ ఎంట్రీలు చెకింగ్లకు వచ్చి ఆఫీసర్లకు షాకులు జనాలకు సర్ప్రైజ్ ఇస్తారో చూడాలిగా.